సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం కలికాలం కడతేరే తరుణం సత్యయుగం అరుదించే సమయం సత్యయుగం అరుదించే సమయం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం అస్థిరమౌ దేహంపై మోహం తొలగించాలి సుస్థిర ధ్యానం అస్థిరమౌ దేహంపై మోహం తొలగించాలి సుస్థిర ధ్యానం శాశ్వతమౌ సత్యముతో నిత్యం కలిగించాలి అనుసంధానం ఆత్మకు అనిశం అమృత కలశం అందించాలి జ్ఞాన ప్రకాశం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం కలికాలం కడతేరే తరుణం సత్యయుగం అరుదించే సమయం సత్యయుగం అరుదించే సమయం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం శాంతి సౌఖ్యముల చైత్ర సరాగం చిందించును ఆనంద పరాగం శాంతి సౌఖ్యముల చైత్ర సరాగం చిందించును ఆనంద పరాగం జగతిని కమ్మే కాంతి తరంగం జ్యోతి బిందువే మంగళ మార్గం ఇలపై స్వర్ణయుగం ఇది భువికి దివికి సంయోగం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం కలికాలం కడతేరే తరుణం సత్యయుగం అరుదించే సమయం సత్యయుగం అరుదించే సమయం సాగించాలి శివ సంస్మరణం వెలిగించాలి ఆశా కిరణం ఓం శాంతి. మధురమైన పిల్లలు, దేహ సహితంగా ఈ సర్వస్వము అంతమవ్వనున్నది. కాబట్టి మీరు పాత ప్రపంచము సమాచారాలను వినవలసిన అవసరం లేదు.
మీరు బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. శ్రీమతాన్ని గూర్చిన గాయనమేమిటి? శ్రీమతంపై నడిచేవారు గుర్తులను వినిపించండి. ఏది తినిపిస్తే అది, ఏది ధరింపచేస్తే అది, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ అదే విధంగా చేస్తాము అన్నది శ్రీమతం. శ్రీమతంపై నడిచే పిల్లలు బాబా ఒక్క ప్రతి ఆజ్ఞను పాలన చేస్తారు. వారి ద్వారా సదా శ్రేష్ఠ కర్మలే జరుగుతాయి. వారు ఎప్పుడూ శ్రీమతంలో తమ మన్మతాన్ని కలపరు. వారిలో తప్పు ఒప్పులు యొక్క వివేకము ఉంటుంది. పాట: ఓ బన్వారి, జీవించేందుకు ఆధారము నీ నామమే. ఓం శాంతి. ఈ పాట ఎవరిది? పిల్లలది. కొన్ని పాటలు తండ్రి పిల్లలకు అర్థం చేయించే విధంగా ఉంటాయి. కానీ ఈ పాటలో బాబా ఇప్పుడు మేము అర్థం చేసుకున్నాము అని పిల్లలు అంటారు. కానీ ఇది ఏ విధంగా అసత్యమైన ప్రపంచమో బంధన ప్రపంచానికి తెలియదు. ఇక్కడ అందరూ దుఃఖీలుగా ఉన్నారు. కాబట్టే ఈశ్వరుణ్ణి స్మృతి చేస్తారు. సత్యయుగంలో ఈశ్వరుణ్ణి కలుసుకునే విషయమే లేదు. ఇక్కడ దుఃఖము ఉంది. కాబట్టే ఆత్మలకు గుర్తు వస్తుంది. డ్రామా అనుసారంగా ఎప్పుడైతే వారు స్వయం వస్తారో అప్పుడే తండ్రి వచ్చి కలుసుకుంటారు. మిగిలిన పురుషార్థాలు ఏవైతే చేస్తారో అవన్నీ వ్యర్థమైనవే. ఎందుకంటే ఈశ్వరుణ్ణి సర్వవ్యాపిగా భావిస్తారు. ఈశ్వరుణ్ణి పొందే మార్గాన్ని తప్పుగా తెలియచేస్తారు. ఈశ్వరుణ్ణి గురించి మరియు రచన ఆది మధ్యాంతాల గురించి మాకు తెలియదు అని ఎవరైనా అంటే అలా అనడము సత్యమే. ఇంతకుముందు ఋషులు మునులు సత్యాన్నే చెప్పేవాళ్ళు. ఆ సమయంలో రజోగుణంగా ఉండేవాళ్ళు కదా. ఆ సమయంలో దాన్ని అసత్యమైన ప్రపంచము అని అనరు. అసత్యమైన ప్రపంచము నరకము ఈ కలియుగ అంతిమాన్ని అంటారు. ఇది నరకము, అది స్వర్గము సంగమయుగంలో అంటారు. ద్వాపర యుగాన్ని నరకము అనరు. ఆ సమయంలో రజో ప్రధాన బుద్ధి ఉంటుంది. ఇప్పుడు తమో ప్రధానంగా ఉంది కాబట్టే నరకము మరియు స్వర్గము అనే సంగమయుగంలోనే వ్రాస్తారు. ఈరోజు నరకంగా ఉంది, రేపు స్వర్గంగా అవుతుంది. ఇది కూడా బాబానే వచ్చి అర్థం చేయిస్తారు. ఈ సమయంలో ఇది కలియుగ అంతిమము అని ప్రపంచానికి తెలియదు. అందరూ తమ తమ లెక్కలను తీర్చుకొని అంతిమంలో సతో ప్రధానంగా అవుతారు. మళ్ళీ సతో రజో తమోలలోకి రావాల్సిందే. ఎవరికైతే 1-2 జన్మల పాత్ర ఉంటుందో వారు కూడా సతో రజో తమోల్లోకి వస్తారు. వారి పాత్ర కొద్దిగా ఉంటుంది. ఇందులో బాగా అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో అనేక మతాలు మానవులు ఉన్నారు. అందరికీ ఒకే మతం ఉండదు. ప్రతి ఒక్కరికి వారి వారి ధర్మాలు ఉంటాయి. తమ తమ మతాలు ఉంటాయి. తండ్రి కర్తవ్యం వేరు. ప్రతి ఒక్క ఆత్మ కర్తవ్యము వేరు. ధర్మం కూడా వేరు. కాబట్టే వారికి అర్థం చేయించే విధానం కూడా వేరుగా ఉండాలి. నామరూప దేశ కాలాలు వేరు. ఇది ఫలానా వారి ధర్మము అన్నది కనిపిస్తుంది. హిందూ ధర్మము అని అంటారు. కానీ అందులో కూడా అందరూ రకరకాలుగా ఉంటారు. కొందరు ఆర్య సమాజాలు, కొందరు సన్యాసులు, కొందరు బ్రహ్మ సమాజం వారు, సన్యాసులు మొదలైన వారందరినీ హిందూ ధర్మం వాళ్ళగా భావిస్తారు. మేము బ్రాహ్మణ ధర్మం వారం లేక దేవతా ధర్మానికి చెందిన వాళ్ళం అని హిందువులుగానే వ్రాసుకుంటారు. ఎందుకంటే వారి వద్ద ఇంకే సెక్షన్ లేదు. కాబట్టి ప్రతి ఒక్కరి ఫారాలు వేరువేరుగా ఉంటే తద్వారా తెలుస్తుంది. ఇతర ధర్మాల వాళ్ళు ఎవరైనా ఉంటే వారు ఈ విషయాలను అంగీకరించరు. మళ్ళీ వాళ్ళకి కలిపి అర్థం చేయించటం కష్టం.
వీరు తమ ధర్మపు మహిమను చేసుకుంటారు అని వారు భావిస్తారు. ఇందులో ద్వైతము ఉన్నది. అర్థం చేయించే పిల్లలు కూడా నెంబర్ వార్గా ఉన్నారు. అందరూ ఒకేలా లేరు. కాబట్టి మహారథుల్ని పిలుస్తారు. నన్ను స్మృతి చేయండి, నా శ్రీమతంపై నడవండి అని బాబా అర్థం చేయించారు. ఇందులో ప్రేరణ మొదలైన విషయాల మాటే లేదు. ప్రేరణ ద్వారా పని జరగగలిగినట్లయితే మరి బాబా కిందకు రావాల్సిన అవసరమే లేదు. శివబాబా అయితే ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి ప్రేరణ ఇవ్వవలసిన అవసరం ఏముంది? ఇక్కడ బాబా మతానుసారంగా నడవవలసి ఉంటుంది. ప్రేరణ అనే మాటే లేదు. కొందరు సందేశీలు సందేశాన్ని తీసుకువస్తారు. అందులో కూడా ఎంతో కల్తీ ఉంటుంది. సందేశీలందరూ ఒకే విధంగా ఉండరు. మధ్యలో మాయ ఎంతగానో ఇంటర్ఫియర్ అవుతుంది. కాబట్టి ఇంకొక సందేశీ ద్వారా వెరిఫై చేయవలసి ఉంటుంది. కొందరైతే మాలోకి బాబా వస్తూ ఉన్నారు, మమ్మ వస్తుంది అని అంటారు. తమ సెంటర్ని వేరుగా తెరుచుకుంటారు. ఇలా మాయ ప్రవేశిస్తూ ఉంటుంది. ఇవి ఎంతగానో అర్థం చేసుకోవలసిన విషయాలు. పిల్లలు చాలా వివేకవంతులుగా అవ్వాలి. సేవాదారులైన పిల్లలు మాత్రమే ఈ విషయాలను అర్థం చేసుకోగలుగుతారు. ఎవరైతే శ్రీమతంపై నడవరో వారు ఈ విషయాలను అర్థం చేసుకోరు. మీరు ఏం తినిపిస్తే అది, ఏది ఇస్తే అది, ఎక్కడ కూర్చోపెడితే అక్కడ అదే విధంగా చేస్తాము అని శ్రీమతం గూర్చి గాయనం ఉన్నది. కొందరు బాబా మతంపై నడుస్తారు, మరికొందరు ఇతరుల మత ప్రభావంలోకి వస్తారు. ఏదైనా వస్తువు లభించకపోతే, ఏదైనా విషయం నచ్చకపోతే వెంటనే అలిగిపోతారు. అందరూ ఒకే విధమైన సుపుత్రులుగా ఉండరు. ప్రపంచంలో లెక్కలేనన్ని మతాల వారు ఉంటారు. అజామీ లాంటి పాపాత్ములు గణికలు ఎందరో ఉన్నారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని అనడం తప్ప ఈ విషయాలన్నింటినీ అర్థం చేయించవలసి ఉంటుంది. పంచవికారాలే సర్వవ్యాపి కాబట్టి ఇది అసురీ ప్రపంచము అని బాబా అంటారు. సత్యయుగంలో పంచవికారాలు ఉండవు. శాస్త్రాలలో ఈ విషయం ఇలా ఉంది అని అంటారు. శాస్త్రాలన్నీ మనుషుల ద్వారా తయారు చేయబడ్డవే. మరి మనుషులు ఉన్నతులా లేక శాస్త్రాలు ఉన్నతమైనవా? తప్పకుండా చెప్పిన వారే ఉన్నతులు కదా. వ్రాసిన వారు మనుష్యులే. వ్యాసుడు వ్రాశాడు, అతడు కూడా మానవుడే కదా. ఈ విషయాలనైతే నిరాకారుడైన తండ్రి కూర్చొని భావిస్తారు. ధర్మస్థాపకులు వచ్చి ఏదైతే వినిపించారో అవి మళ్ళీ తర్వాత శాస్త్రాలుగా అవుతాయి. గురునానక్ వినిపించాడు, అది తర్వాత గ్రంథంగా అవుతుంది. కావునే ఎవరైతే వినిపిస్తారో వారు పేరు ప్రఖ్యాతమవుతుంది. అందరికీ తండ్రి ఒక్కరే. అది గురునానక్ కూడా వారి మహిమను గానం చేశారు. నువ్వు వెళ్ళి ధర్మస్థాపన చెయ్యి అని తండ్రి చెబుతూ ఉన్నారు. నన్నైతే ఎవరు పంపించరు అని అనంతమైన తండ్రి చెప్తూ ఉన్నారు. వారు సందేశాన్ని తీసుకువచ్చేవారు, కానీ నన్ను పంపించేవారు ఎవరూ లేరు. శివబాబాని మెసెంజరు, సందేశకుడు అనరు. పిల్లలకు సుఖశాంతులు ఇచ్చేందుకు వచ్చారు. నాకు ఎవ్వరూ చెప్పలేదు. బాబా అయితే స్వయం యజమాని, మాలిక్. కానీ దాని అర్థాన్ని మీరు తెలుసుకున్నారా అని వారిని అడగాలి. వారు యజమాని, మనం పిల్లలము. తప్పకుండా వారి నుండి వారసత్వం లభించాలి. మా బాబా అని పిల్లలు అంటారు. మరి ఆ తండ్రి ధనానికి మీరు యజమానులే కదా. నా బాబా అని పిల్లలే అంటారు. మా బాబా అని అంటారు. వీరు నా పిల్లలు అని బాబా కూడా అంటారు. బాబా నుండి పిల్లలకు వారసత్వం లభిస్తుంది
తండ్రి వద్ద ఆస్తి ఉంటుంది. అనంతమైన తండ్రి స్వర్గ రచయిత. భారత్వాసీలకు కూడా ఆస్తి ఎవరి నుండి లభిస్తుంది? శివబాబా నుండే లభిస్తుంది. శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివ జయంతి తర్వాత కృష్ణ జయంతి జరుగుతుంది. ఆ తర్వాత రామ జయంతి జరుగుతుంది. మమ్మా బాబా జయంతిని లేక జగదాంబ జయంతిని ఎవరూ గానం చేయరు. శివ జయంతి, ఆ తర్వాత రాధాకృష్ణుల జయంతి, ఆ తర్వాత సీతారాముల జయంతి. ఎప్పుడైతే శివబాబా వస్తారో అక్కడ శూద్రరాజ్యము వినాశం అవుతుంది. ఈ రహస్యాన్ని కూడా ఎవరూ అర్థం చేసుకోరు. దీన్ని కూర్చొని తండ్రి అర్థం చేయిస్తారు. వారు తప్పకుండా వస్తారు. తండ్రిని ఎందుకు పిలుస్తారు? శ్రీకృష్ణపురిని స్థాపించేందుకు పిలుస్తారు. శివ జయంతి తప్పకుండా జరుగుతుందని మీకు తెలుసు. శివబాబా జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతుంది. శివ జయంతి అన్నిటికంటే పెద్ద జయంతి. ఆ తర్వాత బ్రహ్మ విష్ణు శంకర్లు. ప్రజాపిత బ్రహ్మ అయితే మనుష్య సృష్టిలో ఉన్నారు. ఆ తర్వాత రచనలో ముఖ్యులు లక్ష్మీనారాయణులు. కాబట్టి శివుడు మాతాపిత. ఆ తర్వాత మాతాపితాలు బ్రహ్మ మరియు జగదాంబ కూడా. ఇవి అర్థం చేసుకోవలసిన, ధారణ చేసుకోవలసిన విషయాలు. భగవంతుణ్ణి తండ్రి అని అంటారు. తండ్రి అయితే అందరూ నమ్ముతారు. ఆత్మ మరియు పరమాత్మ ఇరువురు నిరాకారులే. ఆత్మలకు శారీరక శరీరం లభిస్తుంది. ఇది బాగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఎవరైతే శాస్త్రాలు మొదలైనవి చదవలేదో వారి కొరకు ఇవి చాలా సహజము. ఆత్మల తండ్రి పరంపిత పరమాత్మ తాను స్వర్గ స్థాపన చేస్తారు. స్వర్గంలో రాజ్యం ఉంటుంది. మరి వారు తప్పకుండా సంగమయుగంలో రావాల్సి ఉంటుంది. వారు సత్యయుగంలో అయితే రారు. ప్రాలబ్ధము 21 జన్మల వారసత్వం సంగమయుగంలోనే లభిస్తుంది. ఈ సంగమయుగము బ్రాహ్మణులది. బ్రాహ్మణులు పిలక స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత దేవతాయుగము. ప్రతి యుగము 1250 సంవత్సరాలు ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణ, దేవత, క్షత్రియ ధర్మాలు 3 స్థాపన అవుతాయి. ఎందుకంటే అర్ధకల్పం వరకు ఇంకే ధర్మము ఉండదు. సూర్యవంశ, చంద్రవంశ రాజ్యాలు ఉండేవి. మళ్ళీ పూజారులుగా అయిపోతారు. ఆ బ్రాహ్మణులైతే రకరకాలుగా ఉంటారు. ఇప్పుడు మీరు మంచి కర్మలు చేస్తూ ఉన్నారు. మీరు మళ్ళీ సత్యయుగంలో ప్రాలబ్ధాన్ని పొందుతారు. బాబా మంచి కర్మలు నేర్పిస్తారు. మనం శ్రీమతంపై ఎటువంటి కర్మలు చేస్తామో, ఎంతగా ఇతరులను మన సమానంగా తయారు చేస్తామో అంతగా దాని ప్రాలబ్ధం లభిస్తుంది. మీకు తెలుసు, మొత్తం రాజధాని అంతా స్థాపన అవుతుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మం రాజధాని ఉంటుంది. ఇది ప్రజలపై ప్రజల రాజ్యము, పంచాయతీ రాజ్యము. అనేక పంచాయతీ సభలు ఉన్నాయి. లేకపోతే 5 ఉంటారు. ఇక్కడైతే అన్నీ పంచాయతీలే. అది కూడా ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. ఈరోజు ఈ మినిస్టర్ ఉంటారు, రేపు వాళ్ళని దించేస్తారు. అగ్రిమెంట్ చేసుకుంటారు, క్యాన్సిల్ చేసుకుంటారు. ఇది అల్పకాలిక క్షణభంగుర రాజ్యము. దించే దానిలో ఆలస్యం చేయరు. ఇది ఎంత పెద్ద ప్రపంచమో వార్తాపత్రికల ద్వారా ఎంతో కొంత తెలుస్తుంది. ఇన్ని వార్తాపత్రికలు ఎవరూ చదవలేరు. మనకు ప్రపంచపు సమాచారాల అవసరమే లేదు. దేహ సహితంగా ప్రపంచానికి సంబంధించిన సర్వస్వము అంతమైపోనున్నవి. కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే బాబా దగ్గరికి వచ్చేస్తాము, వెళ్ళిపోతాము. బాబా అంటారు, చనిపోయిన తర్వాత అంతా సాక్షాత్కారం అవుతుంది. శరీరాన్ని వదిలినాక ఆత్మ భ్రమిస్తుంది కూడా. ఆ సమయంలో కూడా లెక్కాచారాలు అనుభవించవచ్చు. అన్నీ సాక్షాత్కారం అవుతాయి. లోపల సాక్షాత్కారాలు పొందుతారు. కర్మభోగాన్ని అనుభవిస్తారు. మేము వ్యర్థంగా ఇలా చేశాము అని ఎంతగానో పశ్చాత్తాపపడతారు. పశ్చాత్తాపమైతే కలుగుతుంది కదా.
కొందరు జైలు పక్షులుగా ఉంటారు. జైలులో భోజనమైతే లభిస్తుంది కదా అని భావిస్తారు. అంటే వారికి తిండితోనే పని, పరువు లెక్క పెట్టరు. మనకైతే ఎటువంటి కష్టం లేదు. బాబా ఉన్నారు. బాబా శ్రీమతంపై నడవాలి. అలాగని వారు ఎవరికైనా దుఃఖంనిస్తారని కాదు. బాబా సుఖదాత, ఆజ్ఞాకారి. పిల్లలు మీరు ఏ డైరెక్షన్ ఇస్తే అదే చేస్తాము అని అంటారు. మీతోనే కూర్చుంటాము, మీతోనే ఉంటాము అన్నది బాబా చెప్పే ఆజ్ఞ. భగీరథుడు, నంది గణము ఎంతో ప్రసిద్ధి అయినవారు. మాతల శిరస్సుపై కలశం పెట్టారు. వారు గోవును చూపిస్తారు. ఏవేవో విషయాలు రాసేశారు. ఈ ప్రపంచంలో ఎవరూ సదా ఆరోగ్యవంతంగా ఉండలేరు. అనేక రకాల రోగాలు ఉన్నాయి. అక్కడ ఎటువంటి రోగాలు ఉండవు. అలాగే ఎప్పుడూ అకాల మృత్యువులు జరగవు. సమయం వచ్చినప్పుడు సాక్షాత్కారాలు జరుగుతాయి. వృద్ధులకు సంతోషం కలుగుతుంది. వృద్ధులుగా అయినప్పుడు సంతోషంగా శరీరాన్ని వదులుతారు. నేను మళ్ళీ బిడ్డగా అవుతాను అని సాక్షాత్కారం అవుతుంది. శరీరం వదిలి వెళ్ళి యువరాజులుగా అవుతాము అని ఇప్పుడు యువత అయిన మీకు కూడా అంతటి సంతోషం ఉన్నది. పిల్లలైనా యువకులైనా అందరూ మరణించవలసిందే కదా. కాబట్టి మనము వెళ్ళి యువరాజులుగా అవుతాము అన్న నచ్చ ఉండాలి. తప్పకుండా ఎప్పుడైతే సేవ చేస్తారో అప్పుడే అలా అవుతారు కదా. ఇప్పుడు మేము పాత శరీరాన్ని వదిలి వెళ్ళి బాబా వద్దకు వెళ్తాము. బాబా మనల్ని స్వర్గంలోకి పంపించేస్తారు అన్న సంతోషం ఉండాలి. సేవ చేయాలి. పిల్లల పాట విన్నారు. వేణువును మోగించే కృష్ణుడైతే ఇక్కడ లేడు. ఆ వెదురు మురళి అయితే అనేకుల వద్ద ఉన్నది. చాలా బాగా మోయిస్తారు కూడా. ఇక్కడ మురళి విషయమే లేదు. శ్రీమతాన్ని ఒక్క బాబాయే ఇస్తారు అని మీరంటారు. కృష్ణునిలో ఈ జ్ఞానం లేదు. సహజ రాజయోగము మరియు జ్ఞానము అతనిలో లేనే లేదు. తాను రాజయోగాన్ని నేర్పించలేదు. తాను రాజయోగాన్ని బాబా ద్వారా నేర్చుకున్నారు. తనది పెద్ద మతము. ఎప్పటి వరకైతే ఎవరు పిల్లలుగా అవ్వరో అప్పటి వరకు అర్థం చేసుకోలేరు. ఇందులో మళ్ళీ శ్రీమతంపై నడిచే విషయం ఉన్నది. తమ మతంపై నడవడం ద్వారా ఉన్నత పదవిని పొందలేరు. ఎవరైతే తండ్రిని తెలుసుకుంటారో తండ్రి పరిచయాన్ని ఇతరులకు కూడా ఇస్తారు. తండ్రి మరియు రచన పరిచయాన్ని ఇవ్వాలి. ఎవరికైనా తండ్రి పరిచయం ఇవ్వడం లేదంటే తాము స్వయం తెలుసుకోనట్లే. స్వయానికి నష ఎక్కి ఉంటే ఇక ఇతరులకు కూడా ఆ నష ఎక్కించాలి. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा का को याद प्यार गुड मॉर्निंग నమస్తే నమస్తే. ధారణ: శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలు చేయాలి. ఇతరుల మత ప్రభావంలోకి రాకూడదు. సుపుత్రులుగా అయ్యి ప్రతి ఆజ్ఞను పాలన చేయాలి. ఏ విషయమైతే అర్థం కాదో దాన్ని తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి. ఈ పాత శరీరాన్ని వదిలి యువరాజులుగా అవుతాము అనే నష ఉండాలి. నషాలో ఉంటూ ఈశ్వరీయ సేవ చేయాలి. వరదానం: నిందించే వారిని కూడా తమ మిత్రులుగా భావిస్తూ గౌరవం ఇచ్చే బ్రహ్మ బాబా సమానమైన మాస్టర్ రచయిత భవ. బ్రహ్మ బాబా స్వయాన్ని విశ్వసేవాధారిగా భావిస్తూ ప్రతి ఒక్కరికి గౌరవం ఇచ్చేవారు. అందరికీ సలాం చేశారు. ఎవరో గౌరవిస్తే నేనిస్తాను అని ఎప్పుడూ అనుకోరు. నిందించే వారిని కూడా తమ మిత్రులుగా భావిస్తూ గౌరవం ఇచ్చారు. ఇలా బాబాని అనుసరించండి. కేవలం గౌరవం ఇచ్చేవారిని మీ వారిగా భావించకండి. నిందించే వారిని కూడా మీ వారిగా భావిస్తూ గౌరవం ఇవ్వండి. ఎందుకంటే మొత్తం ప్రపంచమంతా మీ పరివారము.
బ్రాహ్మణాత్మలైన మీరు సర్వాత్మలకు కాండం వంటివారు కాబట్టి స్వయాన్ని మాస్టర్ రచయితగా భావిస్తూ అందరికీ గౌరవం ఇవ్వండి. ఇప్పుడు దేవతలుగా అవుతారు, అప్పుడే దేవతలుగా అవుతారు. స్లోగన్: మాయకు సదాకాలంగా వీడ్కోలు చెప్పేవారే బాబా అభినందనలకు పాత్రులు అవుతారు. అచ్చ. ఓం శాంతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. పుట్టుకకేది పూర్వస్థితి, మృత్యువుకేది ముందు గతి. బ్రతుకు పయనం ఎప్పటిది, శాశ్వత గమ్యం ఎటు ఉంది. మధ్యనాగి మధ్యనాగి మజిలీ వంటి ఈ బ్రతుకంటే ఎందుకు భ్రాంతి. బదులు కోరి ప్రశ్నలని తగిలించండి హృదయంలో. అజ్ఞానమనే చీకటి కాలి చిగురిస్తుంది ఉదయతుతి. అందరి మదిలో వెలిగించండి ఆరని జ్ఞాన జ్యోతి. అందరి మదిలో కలిగించండి ఆత్మను చూసే ఆర్తి. మనుగడ నడిపే మణికాంతి అది ప్రగతిని తెలిపే సంక్రాంతి. మనుగడ నడిపే మణికాంతి అది ప్రగతిని తెలిపే సంక్రాంతి.
ప్రగతిని తెలిపే సంక్రాంతి.